గైస్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఎక్కడున్నాను ఈ ప్లేస్ అని అనుకుంటున్నారా? సో మేమైతే ఒక సైట్ సీయింగ్ ప్లేస్కి అయితే వచ్చాము. సో ఏంటంటే మనకి ఇండియాలో కాశ్మీర్ అలా ఉంటాయి కదా, లైక్ స్నో పడుతూ అలాగా. సో అలాగే ఆస్ట్రేలియాలో కూడా స్నోయి మౌంటైన్స్ అనే ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. సో మంచు పడుతూ అంతా చాలా బాగుంటుంది. సో అవి విజిట్ చేద్దామని చెప్పేసి వచ్చాము. ఇది వచ్చేసి సిడ్నీకి ఒక 3 అవర్స్ జర్నీ. క్యాన్బెరా అంటారు ఆస్ట్రేలియా క్యాపిటల్. సో అక్కడనమాట మేము అయితే అక్కడ స్టే చేసాము. ఈ క్యాన్బెరా నుంచి ఆ స్నోయి మౌంటైన్స్కి వెళ్ళడానికి అరౌండ్ 2 to 3 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. కాకపోతే అక్కడ హోటల్స్ అవన్నీ రెస్టారెంట్స్ అవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. సో అందుకని చెప్పేసి మేము క్యాన్బెరాలో స్టే చేసాము. సో మేమున్న ఈ హోమ్ మాకు ఎంత ప్రైస్ పడింది, ఏంటి, ఎన్ని డేస్ ఉన్నాము అన్నది మొత్తం నేను చెప్తాను. సో హౌస్ కూడా చూపిస్తాను. చూస్తే ఇది అనమాట ఎంట్రన్స్. ఇవన్నీ వచ్చేసి టౌన్ హౌస్ టైప్లో. సో అన్ని టౌన్ హౌసెస్లా ఉంటాయి. ఇది ఎంట్రన్స్. ఇది వచ్చేసి గరాజ్ అనమాట. సో కారు గరాజ్ది ఇక్కడ ఇచ్చారు. సో ఇంక ఇట్లా మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే ఇది ఎంట్రన్స్ అనమాట. బయట ఇలా ఉంది ఏంటి అని అనుకోకండి, లోపలైతే హౌస్ చాలా బాగుంది. ఇది చూసారా ఎలా ఉందో? మాకైతే చాలా వెరైటీగా అనిపించింది. సో మా హౌస్ నెంబర్ వచ్చేసి 8 అనమాట. మా హౌస్ అంటే ఫర్ 2 days 2 daysకి మాకు ఈ హౌస్. ఇక్కడ చూసారా ఎంత బాగా చెట్లు అంతా ఎంత బాగుంది. మనకి పల్లెటూర్లలో కనిపిస్తూ ఉంటాయి ఇట్లాగా ఈ తడికెలు అవి అంటారు కదా, అది. సో ఇది మనకి ఇందాక బయట గరాజ్ కార్ గరాజ్ చూపించాను కదా, ఇది డోరు. దానికి ఇటు నుంచి కూడా రావచ్చు మనం. సో ఇప్పుడైతే ఇల్లు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. ఇల్లు అయితే చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది వచ్చేసి ఒక మినీ డూప్లెక్స్ హౌస్. 2 bedrooms, హాల్ కింద వచ్చేసి హాల్, కిచెన్ అవన్నీ ఇచ్చారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. కమ్ గైస్, దిస్ ఈజ్ అవర్ హోమ్. సో ఇదైతే కిచెన్ అనమాట, ఒక మినీ కిచెన్ కింద ఇచ్చారు. మనకి ఎంట్రన్స్లోనే ఈ కిచెన్ ఉంటుంది. ఇచ్చారు. సో ఫ్రిడ్జ్లో చూడండి ఏం కాదులే, చాక్లెట్స్. ఫ్రిడ్జ్ మనకి వాడుకోవడానికి కొన్ని సామాను కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు, మిల్క్ అలాంటివి. సో ఇది బ్రెడ్ టోస్టర్. అలాగే ఇక్కడ కొన్ని మనకి ఎమర్జెన్సీగా యూజ్ అయ్యే కొన్ని సామాను అవన్నీ ఇచ్చారు. సో ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు, లైక్ షుగర్ కానీ, కాఫీ పౌడరు, ఓట్స్ అవన్నీ ఇచ్చారు. సో అలాగే డిషెస్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, చిన్న చిన్న బాక్సెస్. ఇక్కడ చూడండి కాఫీ అవన్నీ మనం వంట ఏదన్నా చేసుకోవాలన్నా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే ఇచ్చారు. అలాగే ఇక్కడ మైక్రోవేవ్ ఇచ్చారు. ఇంక ఇది గ్యాస్ అనమాట, కుకింగ్. ఐ థింక్ ఇది ఎలక్ట్రికల్ అనుకుంటా. అలాగే చిమ్మి, ఇక్కడ కూడా గ్లాసెస్ అవన్నీ ఇచ్చారు. సో ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు, బట్ అన్నీ మనం కేర్ఫుల్గా యూజ్ చేయాలి. ఏది చిన్న డ్యామేజ్ అయినా సరే మనకి వాళ్ళు ఫైన్ వేస్తారు ఎండ్ ఆఫ్ ది డే. ఇది వచ్చేసి గ్రిల్ అనమాట, తెలిసిందే. ఇంకా ఇవన్నీ చాక్లెట్ సెట్ చూసారండి ఎంత బాగుందో. ఇంకా చూస్తే షుగరు, కాఫీ పౌడరు, టీ బ్యాగ్స్, అలాగే హాట్ వాటర్కి కెటిల్.
ఇంకా ఇది షింక్ అనమాట, ఒక మినీ కిచెన్ ఇచ్చారు, నీట్గా బాగుంది. అలాగే ఇక్కడికి వస్తే ఇది డైనింగ్ ఏరియా. సో ఇక్కడ లైట్ చూసారా ఎంత బాగుందో. అలాగే సో నెక్స్ట్ ఇది వచ్చేసి లైబ్రరీ రూమ్ అన్నమాట. సో లోపల బుక్స్ షెల్ఫ్స్ అవన్నీ ఉన్నాయి, బుక్స్ అలాగే కొన్ని యూజ్ చేయని వస్తువులు అవన్నీ ఈ రూమ్లో అయితే ఉన్నాయి. అలాగే ఈ రూమ్లో కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే అన్ని బుక్స్ అన్నమాట. సో ఇవన్నీ ఆస్ట్రేలియాకి సంబంధించిన బుక్స్. ఇటు వస్తే ఇది హాల్ లాగా, టీవీ చూసుకోవచ్చు, ఇట్లా సోఫా ఇచ్చారు. సోఫా అంతా చాలా బాగుంది, ఇల్లు అయితే సరిపోయిద్ది చక్కగా టూ ఫ్యామిలీస్కి. అలాగే ఇది బ్యాక్ సైడ్, ఇది ఇంతవరకు మేము ఓపెన్ చేయలేదు, ఇప్పుడే వెళ్తున్నాము. వావ్, సో నైస్. మేము కూడా ఇప్పుడే రావడము. చక్కగా ఇక్కడ బయట కూర్చొని చిల్ అవ్వచ్చు. ఏ చెట్లు ఉన్నాయి ఇక్కడ. అలాగే పైన చూడండి, అంటే ఇది వింటర్ కదా, అందుకని చెట్లన్నీ అయితే ఎండిపోయినాయి అనమాట. నార్మల్గా అయితే మనకి సమ్మర్ సీజన్లో అలాగా మంచిగా గ్రీనరీగా అట్లా ఉంటుంది. సో ఇంకొక అక్టోబర్లో సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఇంకా మొత్తం ఇంకా గ్రీనరీగా కనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్ అనమాట, మనకి హౌస్కి బ్యాక్ సైడ్. ఇంక ఇప్పుడు లోపలికి వెళ్ళి పైకి వెళ్దాము. బెడ్రూమ్స్ అవి పైన ఉన్నాయి. సో అది బ్యాక్ సైడ్ అయితే చూసేసారు కదా, ఇప్పుడు ఇది క్లోజ్ చేసేద్దాము. సో ఇది ఇక్కడ హాల్, ఇట్లా టీవీ అంతా చూసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాము. సో ఇక్కడ స్టెప్స్, ఇక్కడ చక్కగా లైటింగ్ అయితే చాలా బాగుంది. సో ఇలా పైకి వెళ్తే పైన 2 బెడ్రూమ్స్ అనమాట. ఒక మాస్టర్ బెడ్రూమ్, ఒక నార్మల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఒక దానికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది సో ఇది బెడ్. ఇంకా హీటర్ అండి, హీటర్ లేకపోతే ఇంకా మన పని అయిపోయినట్టే. అసలు అంత చల్లగా ఉంటుంది. అది కాక మాకు కొత్త కాబట్టి ఇంకా అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. సో ఇదంతా లగేజ్. ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు, వ్యాక్యూమ్ క్లీనరు, కబోర్డ్స్, టవల్స్. సో అది నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్కి వెళ్దాము. ఇదైతే లాక్ వేసి ఉంది, మాకు కూడా తెలీదు. లైక్ స్టోర్ రూమ్ అనుకుంటా. ఇది వచ్చేసి వాష్రూము. సో దానికి ఇది ఇట్లా వాష్రూమ్ అయితే ఇట్లా ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక బెడ్రూమ్. దీనికి కబోర్డ్స్ అన్నీ చాలా బాగా ఇచ్చారు. అలాగే ఇక్కడ వ్యూ అండి చాలా బాగుంటుంది. ఇది ఎలా తీయాలో చూసారా. సో దీనికైతే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చేసారు. ఇది వాష్రూమ్ అనమాట. ఈ రూమ్కి ఇట్లా ఇచ్చారు.
వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ. సో ఇవన్నీ కబోర్డ్స్ అన్నమాట. అలాగే హీటరు, చెప్పాను కదా హీటర్ లేకపోతే ఇక్కడ అంతే. సో ఇదండి మేమున్న హౌస్ అయితే. దీని కాస్ట్ ఎంత, రెంట్ ఎంత అన్నది చెప్తాను. సో దీన్ని రెంట్ వచ్చేసి 2 డేస్కి అనమాట. 2 డేస్కి లైక్ 2 నైట్స్కి 2 డేస్. సో 2 డేస్కి వచ్చేసి $530, అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 26,000 చేంజ్ అనమాట. సో 2 డేస్కి 26,000 రెంట్. సో పర్లేదు, అంటే ఇక్కడ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే ఇది రీజనబుల్లే. సో దీనికన్నా ఇంకా మాకు దొరికింది ఇదేనమాట తక్కువ దాంట్లో. సో మేము ఆబ్వియస్గా ప్రైస్ లోయే చూసుకుంటాం కదా. సో అన్నిట్ల కన్నా ఇదే మాకు కొంచెం తక్కువలో బడ్జెట్లో వచ్చింది. కాకపోతే ఇల్లు అయితే చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా అంతా చాలా బాగుంది. హౌస్ అయితే బాగా నచ్చింది మాకు. సో అది ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.